ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ టు నీలీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి పపాయ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండి. మధ్యలో చేసుకోవాలో ప్రొసీజర్ అంటే చేసే ముందు వీడియో అయితే షేర్కి వచ్చేసండి. ఫ్రెండ్స్, ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ట్రై చేయనట్టయితే ఈ విధంగా నేను చూపించినట్టు ట్రై చేయండి. మధ్యలో చేసుకోవాలో ప్రొసీజర్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను నానపెట్టేసుకున్నాను. ఈ విధంగా మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని నానపెట్టేసుకున్నాను. డేట్స్, అంజీరా, అలాగే కాజు, కిస్మిస్ అనేవి ఒక దానిలోనే నానపెట్టేసుకున్నానండి. మనం సెపరేట్గా బాదం అలాగే ఎగ్ రూట్ అనేవి నానపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఎగ్ రూట్ అనేది కొంచెం సెపరేట్గా నేను నానపెట్టేసుకున్నాను. ఇవి కూడా నానిపోయినాయి. మనం నైట్ అన్నా నానపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా లేదు అనుకుంటే ఒక 3 అవర్స్ ముందు, మిల్క్ షేక్ చేసుకునే 3 అవర్స్ ముందు ఇవన్నీ నానపెట్టేసుకోవచ్చు. బాదం అయితే పీల్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే పపాయ అనేది పీల్ ఆఫ్ చేసుకొని క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఒక కప్ తీసుకున్నాను అండి. ఇప్పుడు దీన్నంతా వచ్చి మనం బ్లెండ్ చేసుకుందాము. ఇందులో మన ఎగ్ రూట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనం సెపరేట్ చేసుకోవాలండి. మన కిస్మిస్ వాటర్లో ఉన్న వాటర్ వేసుకోవచ్చు, కానీ ఇది వాటర్ వేసుకోకూడదు. సో ఎగ్ రూట్లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బాదం అనేది కూడా వేసుకుంటున్నానండి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇందులో మనకి డేట్స్లో ఉన్న సీడ్ అనేది తీసుకోవాలి కదా, ఈ విధంగా సీడ్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇందులో ఉన్న సీడ్ అంతా కూడా మనం రిమూవ్ చేసుకుందామండి. పిల్లలు తీసుకోరు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేసిస్తే, మిల్క్ షేక్ అని చేసిస్తే వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ పపాయ వేసుకోకుండా ఈ మిల్క్ షేక్ అనేది చేసుకుని తాగితే కనుక వాళ్ళు హెల్తీగా ఉంటారండి. హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కూడా వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. మనకి లేడీస్కి 12% వరకు ఉండాలండి. డెలివరీ వరకు మనకి అదే మెయింటైన్ అవ్వాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసుకొని మనం మిల్క్ షేక్ కింద కానీ డైరెక్ట్గా కానీ తీసుకుంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కూడా కరెక్ట్గా ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ అనేవి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మన మిక్సీ అనేది పాడైపోతుంది. బయట మనం చూస్తాం కదా, వాళ్ళ దగ్గర బ్లెండర్స్ ఉన్నట్టు మన దగ్గర ఉండవు కదండి. సో ఇలా నానపెట్టి వేసుకోవడం వలన మన బ్లెండర్స్ కూడా పాడవకుండా ఉంటాయి. మన మిక్సీ జార్లు అనేవి పాడవకుండా ఉంటాయి. క్విక్గా కూడా మనకి ఇది పేస్ట్లా తయారైపోతుంది. ఇప్పుడు ఇవైతే వేసుకున్నాం కదా, దీనంతా వచ్చి మనం పేస్ట్లా చేసుకుందాం అండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్నాం కదా. దీనిలో వచ్చి మనం పపాయ ఏదైతే తీసుకున్నామో దాన్ని క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఇవైతే వేసేసుకున్నాను చూడండి. అలాగే దీనిలో వచ్చి కొంచెం మిల్క్ అనేది మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీ రావాలి కదా, సో కొంచెం వాటర్ బదులు మనం మిల్క్ అనేది కూడా యాడ్ చేసుకున్నాము. అసలు ఇందులో ఎక్కడ కూడా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోమండి. మీరు కొంచెం స్వీట్నెస్ ఆల్రెడీ ఉంటుంది, పపాయలో ఉంటుంది, డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది అనుకుంటే వేసుకోవద్దు. పిల్లలు తాగరు, కొంచెం చప్పగా ఉంటుంది అనుకుంటే కనుక కొంచెం 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనకి బ్లెండ్ చేసుకున్నాను చూసారా, పేస్ట్లా అయిపోయింది. ఇదంతా తిగ్గా ఉంది కదండి. మీకు ఒకసారి కన్సిస్టెన్సీ అనేది కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇది కొంచెం తిగ్గా ఉంది కదా, దీనంతా వచ్చి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదా. అలాగే ఇందులో వచ్చి మిగిలిన మనకి తిగ్గా ఉంది కాబట్టి మిగిలిన పాలన్నీ కూడా మనం వేసుకొని కరెక్ట్గా ఇప్పుడు మనకి మిల్క్ షేక్ అనేది ఇప్పుడు తయారు చేసుకుందాము. చల్లగా ఉండాలండి, పాలు కొంచెం చల్లగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం చెక్ చేసుకుంటూ పాలు అనేది కొంచెం కొంచెంగా వేసుకుందాము. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ మనం ఇందులో పాలు అనేది వేసుకుంటూ ఉండాలి. చూసారా, మనకి ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా పాలు అనేది పోసుకున్నాము. చూడండి, థిక్నెస్ మనకు కావాల్సినంత పాలు అనేది వేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీకు ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకి మనం డైలీ ఇవ్వచ్చు, లేదు అనుకుంటే మనం దీని వచ్చి వీక్లీ వన్స్ అన్న ఇవ్వచ్చు వాళ్ళకి. ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి. దీనిలో కొంచెం హనీ అనేది కూడా మనం యాడ్ చేసుకుందాము. పపాయ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే మనకు రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసారా, హనీ అనేది మొత్తం అంతా కూడా వేసుకున్నాను. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా, మనకి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే, పపాయ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. స్టే ఫిట్, స్టే హెల్దీ. Thank you for watching friends.